ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అందమైన జలపాతాలు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, కల్లాకపటం ఎరుగని గిరిజనం, వీటన్నింటినీ గగనతలం నుంచి వీక్షించడం, వాటిని ఆస్వాదించడం మరపురాని అనుభూతే. అద్భుతమైన ఈ అనుభూతిని మదిలో పదిలంగా ఉంచుకునేలా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కన్నుల పండుగగా సాగుతోంది. విహంగ వీక్షణం అంటే విమానం నుంచి చూడవచ్చు, హెలికాప్టర్ నుంచి చూడవచ్చు. కానీ గాలిలో పక్షిలా తేలుతూ ఒక హాట్ ఎయిర్ బెలూన్లో విహరించడం అంటే ఒక అరుదైనటువంటి అవకాశం అనే చెప్పాలి. అటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ విశాఖ మన్యంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మనం చూస్తూ ఉన్నాం. అరకులో సుమారు 20 హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి గాలిలో తేలుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 20 బెలూన్స్ అనేవి గాలిలో తేలడం అనేది దేశంలోనే ఇది మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. వివిధ దేశాలు సుమారు 15 దేశాలకు చెందినటువంటి 20 హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి ఇక్కడికి వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా ఇలా గాలిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో సాధారణమైన బెలూన్స్ లా కనిపించేవి కొన్ని అయితే, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉన్నటువంటి బెలూన్స్ ను కూడా మనం గమనించవచ్చు. వీటికి తోడు పారా మోటరింగ్ అనేది ఇక్కడ సరికొత్త ఆకర్షణగా నిలిచింది. విశాఖ మన్యం అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది అరకు ప్రాంతం. ఇటువంటి అరకు ప్రాంతాన్ని ఆకాశం నుంచి చూసేటువంటి అవకాశం అంటే ఎవరికి చాలా అరుదైనదని చెప్పవచ్చు. ఈ ఆకాశం నుంచి విశాఖ మన్యంలో ఉన్నటువంటి ఈ అరకు అందాలను చూస్తుంటే నిజంగా ఎవరికైనా కూడా మనిషే కాదు, మనసు కూడా గాలిలో తేలుతున్నటువంటి ఒక గొప్ప అనుభూతి అనేది కలుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం, ఇటు పొగమంచు తెరల చోటు నుంచి కొండలు కనిపిస్తున్నాయి. ఈ పచ్చని కొండల మధ్య ఈ అరకు లోయ ప్రాంతం ఎంత ఆకర్షణీయంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని పర్యాటకులకు తీసుకురావడం ద్వారా విశాఖ మన్యంలో మన అరకు ప్రాంతానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ తీసుకురావాలని పర్యాటక శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి సుమారు 50 మంది వరకు కూడా విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు. వీరందరూ కూడా తిరిగి వెళ్లి ఆయా దేశాల్లో అరకు ఎంత ఆకర్షణీయంగా ఉంది, అరకు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనేటువంటి విషయాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా విశాఖలో ఉన్నటువంటి విశాఖ మన్యంలో ఉన్నటువంటి ఈ అరకు ప్రాంతం అనేది మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం అయ్యేటువంటి అవకాశాన్ని మనం ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ద్వారా దక్కుతుంది. ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో సాధారణ ప్రజలకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్లో ఈ విశాఖ అరకులో జరుగుతున్నటువంటి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు సంబంధించినటువంటి వివరాలను నమోదు చేశారు. అందులో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో కొంతమందిని ఎంపిక చేసి వారికి ఈ హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో పాటు సాయంత్రం సమయంలో చిమ్మ చీకటిలో ఈ అరకు అందాలను చూసేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. సాయంత్రం సమయంలో చీకటి పడిన తరువాత ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటి రంగులు, తర్వాత వీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రూపాలను ఇక్కడ ఉండేటువంటి ఈ మంటలో నుంచి చూసినప్పుడు ఎంతో ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని అందించేందుకు సాయంత్రం వేళలో కూడా పర్యాటకులు దీన్ని వీక్షించేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఈ విధంగా విశాఖ మన్యంలో అరకులో నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది ఇప్పటి వరకు దేశంలో జరిగినటువంటి బెలూన్ ఫెస్టివల్స్ అన్నిటికంటే కూడా అగ్రభాగాన నిలవనుంది. దీంతో పాటు విశాఖ మన్యానికి ఒక అంతర్జాతీయ బ్రాండింగ్ ను కూడా తీసుకురానుంది. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ మన్యం.